నార్త్ నుంచి వచ్చిన వాళ్ళ, దే ఆర్ ద సబార్డినేట్స్ ఆఫ్ ద శాతవాహనస్, అంటే శాతవాహనుల యొక్క సామంతుల అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ క్లియర్ కట్గా దే ఆర్ ద సబార్డినేట్స్ ఆఫ్ శాతవాహనస్, శాతవాహనుల యొక్క సామంతులు ఇక్ష్వాకులు అనేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ద ఇక్ష్వాకుస్ కేమ్ టు ద ఫోర్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద శాతవాహనస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ దర్ ఒరిజినల్ ప్రిన్సిపాలిటీ? అంటే శాతవాహనులు తర్వాత ఇక్ష్వాకులు కేమ్ టు ద ఫోర్ అంటే ముందుకు వచ్చారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ దర్ ఒరిజినల్ ప్రిన్సిపాలిటీ, అంటే వాళ్ళ యొక్క స్థానం ఏంటి, వాళ్ళ యొక్క ప్లేస్, ప్రదేశం ఏంటి అని అడుగుతున్నాడు. మహారాష్ట్ర రీజియన్, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళ, లేదా వెంగి మండలం సంబంధించిన వాళ్ళ, లేదా రీజియన్ లొకేటెడ్ బిట్వీన్ పన్నార్ అండ్ కృష్ణ, పన్నార్ నదికి కృష్ణా నదికి మధ్యలో ఉన్న ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళ, లేదా కృష్ణా వ్యాలీలో ఉన్న వాళ్ళ? ఆన్సర్ ఇస్ కృష్ణా వ్యాలీ. క్వశ్చన్ నెంబర్ 3. క్యాపిటల్ ఆఫ్ ఇక్ష్వాకుస్ విజయపురి, మనకు తెలిసింది. ద రిలిజియన్ దట్ అట్రాక్టెడ్ ద క్వీన్స్ అండ్ అదర్ రాయల్ లేడీస్. ఈ కాలంలో రాణుల్ని ఇతర రాయల్ లేడీస్ అంటే వేరే ఉన్నత వర్గానికి చెందిన స్త్రీలు, వాళ్ళందరూ కూడా ఏ రిలిజియన్ని అట్రాక్ట్ చేసింది వాళ్ళని? బుద్ధిజం. క్వశ్చన్ నెంబర్ 4. ద లాంగ్వేజ్ దట్ ఈస్ నోటీస్డ్ ఇన్ ద ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్, అంటే ముందుగా ఉన్న ఇక్ష్వాకులు, నేను తర్వాత కాలంలో సంస్కృతంలో కూడా రావడం మొదలైంది. ముందుగా ఉన్న ఇక్ష్వాకుల కాలంలో ఇన్స్క్రిప్షన్స్లో ఉన్న లాంగ్వేజ్ ఏంటి? ప్రాకృతమే ఉంది. శాతవాహనుల టైంలో ఎలాగైతే ఉందో ఎర్లీ ఇక్ష్వాకుస్లో కూడా ప్రాకృతమే ఉంది. తర్వాత సంస్కృతంలో రావడం మొదలైంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద చేంజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద లేటర్ ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్స్? అంటే ఇక్ష్వాకుల తర్వాత కాలంలో వాళ్ళ యొక్క ఇన్స్క్రిప్షన్స్లో, శాసనాల్లో చేంజ్ ఆఫ్ లాంగ్వేజ్కి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద చేంజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద లేటర్ ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్స్? డ్యూ టు ద లవ్ ఫర్ సాంస్క్రిట్, అంటే సాంస్క్రిట్ అంటే బాగా అభిమానం పెరిగిందనా? డ్యూ టు ద రివైవల్ ఆఫ్ బ్రాహ్మణికల్ రిలిజన్, బ్రాహ్మణ మతం విజృంభించిందనా? డ్యూ టు ద ప్రెజర్ ఆఫ్ ద క్వీన్స్, అంటే రాణుల ఒత్తిడి వల్ల, రాణుల ప్రోత్సాహం వల్ల సంస్కృతం ఎక్కువైందా, లాంగ్వేజ్ మారిందా? లేదా డ్యూ టు హేట్రెడ్ టువర్డ్స్ ప్రాకృత భాష మీద ఏమన్నా హేట్రెడ్ పెరిగిందా? ఆన్సర్ ఏంటంటే బ్రాహ్మణ మతం రివైవ్ అవడం. డ్యూ టు రివైవల్ ఆఫ్ ద బ్రాహ్మణికల్ రిలిజన్ సంస్కృతంలో ఈ శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ రావడం మొదలైందనమాట. ద ఫస్ట్ ఐలాండ్ మ్యూజియం ఈజ్ లొకేటెడ్ ఇన్ నాగార్జునకొండ. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాల్ ఆఫ్ ఇక్ష్వాకుస్? ఇక్ష్వాకుల యొక్క పతనంకి కారణం ఎవరు? చాలంకాయన్ల, ఆంధ్రగోత్రుజుల, పల్లవుల, అబిరుల? పల్లవులు ఆన్సర్. శివస్కందవర్మ, సింహవర్మ, మంచికల్లు శాసనం, అలాంటివన్నీ ఉన్నాయి కదండి. అని మనం చూసాం ఆల్రెడీ. నెక్స్ట్లో వీడియోస్లో పాల్వాస్ గురించి, రణదుర్జయుల గురించి, రేనాడ్ చోళుల గురించి చెప్పి, ఆ తర్వాత మనం ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి కంటే ముందు చాళుక్యుల గురించి తెలుసుకుని ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగికి వెళ్తాం. ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అయిపోయిన తర్వాత ఆంధ్ర చోళాస్. లాంగ్ వే టు గో. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాల్ ఆఫ్ ఇక్ష్వాకుస్? పల్లవాస్. ద ఎక్స్కవేషన్స్ కండక్టెడ్ ఇన్ ద నాగార్జున వ్యాలీ రివీల్డ్. నాగార్జున వ్యాలీలో ఎక్స్కవేషన్స్ ఏం చెప్తున్నాయి? ద ట్రేసెస్ ఆఫ్ బ్రాహ్మణికల్ స్ట్రక్చర్స్, ద ట్రేసెస్ ఆఫ్ మెజెస్టిక్ స్తూపాస్, కౌంట్లెస్ స్కల్ప్చర్స్ డెపిక్టింగ్ జాతకా స్టోరీస్, ఆల్ ఆఫ్ ది అబవ్. బ్రాహ్మణికుల గురించి, బ్రాహ్మణ సంబంధించిన స్ట్రక్చర్స్ గురించి ఉన్నాయా నాగార్జునకొండ వ్యాలీలో? లేదా